స్టార్ తెలుగు టీవీ మోర్ ప్లస్ ఫ్రీ జాబ్స్ యువర్ చాయిస్ హైదరాబాద్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్. హాయ్, మీకోసం ఒక మంచి జాబ్ తీసుకొచ్చాను. సో ఈ జాబ్ గురించి ఏదో ఫుల్ డీటెయిల్స్ ఏదో మనం తెలుసుకుందాం. ఓకే, సో ఇది ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. ఓకే అర్జెంట్ రిక్వైర్మెంట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్. సో ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అంటే సో ఇందులో ఏమేమి పొజిషన్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఓకే సో అర్జెంట్ రిక్వైర్మెంట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్. జాబ్ ప్రొఫైల్ వచ్చేసి స్టోర్స్, రైల్వే స్టేషన్స్, ఆటో స్టోర్స్ అండ్ పెట్రోల్ బంక్. సో salary 16K to 25K టేక్ హోమ్. సో ఇది క్రెడిట్ కార్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్. క్రెడిట్ కార్డ్ సేల్స్ వాళ్ళు ఇప్పుడు ఇందులో జాబ్ చేసే వాళ్ళు ఏం చేయాలంటే స్టోర్స్ కానీ, రైల్వే స్టేషన్ కానీ, మన పెట్రోల్ బంకులు ఉంటాయి కదా అక్కడ కానీ నిలబడి కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సివిల్ స్కోర్ చెక్ చేసి వాళ్ళ సివిల్ స్కోర్ పర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళకు కార్డ్ ఇష్యూ చేయడం వల్ల దీనివల్ల మీకు ఏమొస్తుంది, శాలరీ వస్తుంది ప్లస్ ఇన్సెంటివ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది కూడా ది బెస్ట్ జాబే ఇది. ఎందుకంటే మార్కెటింగ్ అనేది ఎక్కువ తెలిసిపోతుంది అనమాట, మార్కెటింగ్ బాగా తెలుస్తుంది. సో ఇది దానికోసమే చాలామంది పిల్లలు ఇష్టపడతారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫ్రెషర్స్ ఓకే, ఏం ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కావాలనేది ఏమి ఉండదు. ఫ్రెషర్స్ ఒకవేళ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. సో ఇంకా వచ్చేసి ఇది లొకేషన్ వచ్చేసి ఆల్ ఓవర్ తెలంగాణ మొత్తం ఉంది, ఎక్కడ పడితే అక్కడ ఉంది. ఓకే, ఇక్కడ ఓన్లీ మేల్స్ అనమాట. దీనికి ఫీమేల్ సెట్ గారు కాబట్టి ఓన్లీ మేల్స్ మాత్రమే సెట్ అవుతారు కాబట్టి మేల్స్ కావాలి. సో ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ బోత్ క్యాన్ అప్లై ఫర్ దిస్ జాబ్. సో ఫ్రెషర్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు, ప్లస్ ఎక్స్పీరియన్స్ పర్సన్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ పర్సన్ అప్లై చేసుకున్న దీనికి ఎక్కువ శాలరీ ఇవ్వరు, మ్యాక్సిమం 16,000 అంత కూడా ఒక 17,000 కంటే ఎక్కువ 25K టేక్ హోమ్ అని పెట్టారు. సో ఎంతకైనా మంచిది. ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా ఒకసారి కాల్ చేసి మాట్లాడండి, వచ్చారనుకో హ్యాపీ, సో లేదంటే లేదు. సో ఫ్రెషర్స్ కానీ ది బెస్ట్ జాబ్ అని ఫ్రెషర్స్కి నా అభిప్రాయం ఇది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి టీమ్ లీడర్ ఓపెన్ పొజిషన్. ఇక్కడ టీమ్ లీడర్స్ కూడా ప్రొవైడ్స్ ఉన్నాయి. ఎనీ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్, శాలరీ 25K 32K టేక్ హోమ్, నీడ్ టు బ్రెయినింగ్ 10 members ఆఫ్ టీమ్. సో మీరు ఒక టీమ్ లీడర్ 10 members-ని హ్యాండిల్ చేయాలన్నమాట. ఇక్కడ 10 members-ని హ్యాండిల్ చేయాలంటే ఓన్లీ చూసుకోవడం కాదు, 10 members ఎంత సేల్ చేశారు, డైలీ టార్గెట్ ఫినిష్ చేశారా లేదా, ఒకవేళ ఎవరన్నా నీ టీంలో ఎవరైనా వెళ్ళిపోతే మళ్ళీ కొత్త పర్సన్ని తీసుకోవాలి. సో ఇవన్నీ ఛాలెంజెస్ ఉంటాయి, చూసుకోండి అవి. టీమ్ లీడర్ పొజిషన్స్, టీమ్ లీడర్ చేసిన వాళ్ళకి ఇది ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ పర్సన్ మాత్రమే అడుగుతున్నారు కాబట్టి సో ఇది టీమ్ లీడర్కి ఇది మంచి జాబ్ అని నా ఉద్దేశం. సో ఎనీ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్, శాలరీ 25 ఇస్తారు అనమాట, మ్యాక్సిమం 25-26. ఓకే, ఒకసారి మాట్లాడండి. నీడ్ టు 10 members-ని హ్యాండిల్ చేసుకోవాలన్నమాట. టైమింగ్ వచ్చి 10 AM to 6 PM అంటే 8 hours డ్యూటీ ఉంటుంది. మా అంటే 8 అంటే 10 AM ఓకే 9 hours డ్యూటీ ఉంటుంది. సో ఈ 9 hours డ్యూటీ చూసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఓకే సో ఆఫీస్ అడ్రస్ క్వాలిఫికేషన్ అంటే ఇంటర్మీడియట్ అని ఎనీ గ్రాడ్యుయేట్. ఇంటర్మీడియట్ నుంచి ఇప్పుడు చాలామంది అమ్మా ఎస్ఎస్సి నాట్ అవైలబుల్, నాకు తెలిసి ఎస్ఎస్సిని వదిలేసారు. ఎస్ఎస్సి వాళ్ళను ఎక్కడ జాబ్లోకి తీసుకోవట్లేదు, చాలా రేర్ కొన్ని ఉన్నాయి. సో అవి కూడా నేను పెడతానండి, నో ప్రాబ్లం. సో ఎస్ఎస్సి చాలా కష్టం ఉంది ఇప్పుడు. సో మినిమం ఇంటర్ బేసిస్ మీద జాబులు తీసుకుంటున్నారు. ఎందుకు ఇంటర్ బేసిస్ మీద తీసుకుంటున్నారంటే వీళ్ళకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం పిఎఫ్లు ఈఎస్ఐలు రావాలంటే మినిమం ఇంటర్ బేసిస్ ఉండాలని అది పెట్టారు కాబట్టి ఇంటర్మీడియట్ కేవైసీకి సెట్ అవుతుంది, ఎస్ఎస్సి సెట్ అవ్వట్లేదు. అందుకే చాలామంది ఇంటర్మీడియట్ని కోరుతున్నారు అనమాట. సో ఇది ఆఫీస్ అడ్రస్ వచ్చేసి రసూల్పుర మెట్రో స్టేషన్, పిల్లర్ 131 ఫస్ట్ ప్లేజా బిల్డింగ్ అండ్ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్. ఏం లేదమ్మా, రసూల్పుర మెట్రో స్టేషన్ దగ్గర. మీరు రసూల్పుర మెట్రో స్టేషన్ దగ్గర లెఫ్ట్ సైడ్లోనే మీకు ఫస్ట్ బిల్డింగ్ అని పడుతుంది, అందులో సెకండ్ ఫ్లోర్ ఉంటుంది, సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఓకే, సో లేదు అంత దూరం మేము పోలేము, ముందు డీటెయిల్ తెలుసుకుందాం ఆ తర్వాత పోదాం, ఎందుకు కిరాయిలు వేస్ట్, కిరాయిలు దండగా అనుకుంటే ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంది. సో ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి, హెచ్ఆర్ గారు మాట్లాడతారు. మాట్లాడి మీకు ఎలాంటి జాబ్ ఏంది అనేది మొత్తం ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని మీకు జాబ్ ప్రొవైడ్ చేస్తారు. మీకు అడ్రస్ లింక్ పంపిస్తారు, ఆ అడ్రస్ లింక్ పంపించండి. ఇంకో విషయం ఏంటంటే మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. నేను ఒకవేళ తను ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా లేదా బిజీ అని వస్తున్నా ఆ లింక్లో మీరు అప్లై చేసుకోండి, 100% తను కాల్ చేస్తాడు, మాట్లాడతాడు. ఓకే, సో నేను లింక్ కంపల్సరీ డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకవేళ తను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే, తన ఫోన్ బిజీ ఉంది అంటే, ఎన్నిసార్లు ఫోన్ చేసినా రిప్లై ఇస్తలేడు, సో వాట్సాప్ రిప్లై ఇస్తలేడు అంటే మీరు కనీసం, ఎందుకంటే వాళ్ళు ఏం ఖాళీగా ఉండరు, సో
ఒక క్లయింటే కాదు, ఇంకా 2-3 క్లయింట్లు వాళ్ళు హ్యాండిల్ చేస్తారు, హెచ్ఆర్లు అంతా అంతే కాబట్టి. సో నేను డిస్క్రిప్షన్ లింక్ పెడతాను, అప్లై చేసుకోండి. 100% తను చూసుకొని అండ్ ఇమీడియట్లీ కాల్ చేస్తాడు. ఓకే, సో ఇది జాబ్ డీటెయిల్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగ ఆదరిస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోలు మేము ముందుకు తీసుకొని వస్తాను. బాయ్.